ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకాన్ని చాలా మంది సంప్రదాయజ్ఞులు శ్లోకం కింద భావన చెయ్యరు, మంత్రం కింద భావన చేసి దీన్ని రోజు పూజలో అనుసంధానం చేస్తారు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని కానీ పూజలో అమ్మవారి పాదములను కళ్ళు తెరిచి చూస్తూ చెప్పినా, మీ ఎదురుగుండా అలా మూర్తుందనుకోండి, ఆవిడ పాదముల వంక చూస్తూ చెప్పినా, మనసులో ఆవిడ పాదములను చూస్తూ చెప్పగలిగిన, మానసికంగా కాంచీపురం వెళ్లి అమ్మవారి మూర్తిని దర్శనం చేసి బయటికొచ్చి ధ్వజం దగ్గర సాష్టాంగం చేశాననుకుని చెప్పినా 9 గ్రహములు కూడా వ్యతిరేక ఫలితములను ఇవ్వకుండా జాగ్రత్త పడి జాతకుణ్ణి సంరక్షిస్తాయి అని చెప్తారు. దీన్ని చాలా మంది పెద్దలందరూ కూడా మంత్రస్థాయినిచ్చి గౌరవిస్తారు ఆ శ్లోకాన్ని. దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. అది ఆ శ్లోకం. తవ చరణ పద్మో విజయతే. అమ్మా, నీ పద్మములు నీ పాదపద్మములు సమస్త కాలముల యందు విజయమును పొందుగాక, లేదా వాటి విజయము కీర్తింపబడుగాక.